ఇప్పుడు మేమందరం వచ్చేసి గద్వాల జిల్లా అయినటువంటి జోగులాంబలో ఉన్నాం. ఈ రోజున ఈడ జనాల సందం చూస్తే మన వాళ్ళు ఎవరు కనబడతలేరు. మొత్తం కర్ణాటక నుంచి 800 కిలోమీటర్లు చేస్తున్న చాలా మంది కనబడతారు. తుంగభద్ర నది ఇది, తుంగభద్ర నది. తుంగభద్ర నదిలో చాలా మంది చూడండి బోర్డు ద్వారా వెళ్ళి శ్రీశైలం షార్ట్ కట్ నడక దారి ఇట్లా వెళ్తున్నారు. అదే రకంగా చూడండి అటు నుంచి వెళ్తున్నారు. కానీ మామూలు భక్తి కాదు వీళ్ళందరిది. భక్తి చూస్తే చూడండి మొత్తం వాళ్ళే. మనం 2 గంటలు 3 అర్ధ గంట నడితే ఇన్ని అడుగులు వేసిన అన్న విషయం చూడండి. దాదాపు 800 నుంచి 900 కిలోమీటర్ నుంచి వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. ఒక్కరిలో కూడా అలసట కనబడతలేదు వాళ్ళు చాలా. అందుకే మనం కూడా బాగా నడవాలి. అందుకే ఈ ప్లేస్ వాక్ మోర్ అంటారు. నువ్వు చెప్పా దీని గురించి చెప్పా భక్తి గురించి ఇలా సంగతి చెప్పు. భక్తి గురించి చెప్పా సార్. వాళ్ళ భక్తి గురించి అంటే భక్తి మన హిందూత్వం మరి హోలీ నుండి స్టార్ట్ అయ్యి ఉగాది వరకు వసూలు చేసి 800 కాలకే బంద్ చేసి ఇక్కడికి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కర్ణాటక ఆలయాలు దర్శించగలుగుతారు. మహారాష్ట్ర ఎన్ని కిలోమీటర్ చెప్పన్నా? 800 కిలోమీటర్ల పరిస్థితులు. పాదయాత్ర అంటే మామూలు కాదు. మనం గుండె కాబట్టి యాత్రికులారా ఈ మధ్యలో ఉగాది వరకు ఎవరు కూడా యాత్రికులు కానీ దర్శనాలకు కానీ విరమించుకోండి. ఈ 15 రోజులు మహారాష్ట్ర వాళ్ళకు టైం కర్ణాటక మహారాష్ట్ర గచ్చిరోలి అవన్నీ అక్కడ చాలా దూరాల నుంచి వస్తున్నారు యాత్రికులు. పాదయాత్ర అంటే మామూలు కాదు. 24 గంటలు నడుచుకుంటూ మరీ వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే దారుణంగా ఉన్నాయి. దాదాపుగా మహారాష్ట్ర కర్ణాటక మొత్తం ఖాళీ కావచ్చు అక్కడ రాష్ట్రంలో జనాలు మొత్తం. ఇది కెమెరామెన్ గంగతో రాంబాబు.